హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. వెల్కమ్ టు క్రియేటివ్ జంక్షన్ ఆర్ట్స్. మేము ఖమ్మం నుంచి విజయవాడ వెళ్ళే మార్గంలో మాకు బాతుల గుంపు అయితే ఒకటి కనిపించింది. సుమారుగా ఒక 800-1000 బాతులు అయితే ఉన్నాయి. అన్ని బాతులను ఒకేసారి చూస్తుంటే చాలా అనిపించింది. ఆ నదిలో కూడా వచ్చి కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఆ కొద్దిగా వాటర్‌లోనే అవి స్విమ్ చేస్తున్నాయన్నమాట. అన్నిటిని ఒక దగ్గరికి అయితే తోలుకొచ్చారు. వాటిని చూస్తుంటే చాలా చాలా గుంపుని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అయితే మేము వాళ్ళని అడగడం జరిగింది. వీళ్ళకి ఇన్‌కమ్ ఎలా వస్తది? ఏంటి? అని అడిగితే వాళ్ళన్నారు దీని ద్వారా వాళ్ళకి 1000 డక్స్ అయితే ఉన్నాయి. వీటి ద్వారా అయితే వాళ్ళకి ఇయర్‌లీ ఒక 6-7 లాక్స్ అలా ఇన్‌కమ్ అయితే వస్తుందంట. ఏదైనా కష్టే ఫలండి. కష్టానికి తగ్గ ఫలితం అయితే వాళ్ళకి వస్తుంది. ఎలా వస్తుందని అయితే అడిగితే వాళ్ళు ఆహ్, బాతులు గుడ్ల ద్వారా అలానే కొన్ని బాతులనైతే అమ్ముతారంట. అమ్మడం ద్వారా అయితే వాళ్ళకి 6-7 లాక్స్ అయితే ఇయర్‌లీ ఇన్‌కమ్ కంపల్సరీగా వస్తుందట. కాకపోతే కొద్దిగా రైనీ సీజన్ అప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాక్సిన్స్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలని అయితే చెప్పారు. ఏదేమైనా అండి కష్టే ఫలండి. కంపల్సరీగా మనం కన్సిస్టెంట్‌గా మనం అనుకున్న పనిని చేస్తుంటే ఏదో ఒక రోజైతే కంపల్సరీగా సక్సెస్ అనేదైతే మనకొస్తుంది. చూడండి అన్ని బాతులు ఒక యూనిఫార్మ్‌గా వెళ్తున్నాయి. యూనిటీగా ఒక గ్రూప్‌లాగా వెళ్తున్నాయి. అది గూడా ఒక ట్రైనింగేనండి. అన్ని బాతుల్ని కరెక్ట్‌గా ఒక యూనిటీగా తీసుకెళ్ళడం అంటే గుంపుగా చాలా కష్టమే అండి. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో ఆ వాటర్‌లో. మా పాప అయితే అసలు ఆ బాతులను చూడగానే ఇంక అసలు కారు ఆపమని ఒకటే గోల. చాలా సేపు అయితే చూసింది. కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్‌ని లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.